హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో ఏప్రిల్ 30 లోపల అయితే కొన్ని పెండింగ్ బిల్లు జమ అవుతాయి. అవేంటో ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే అప్పుడే అయిపోలేదండి. సో సర్కారు దిగిపోయే వేళ అందిన కాడికి రుణాలు అయితే పంచి వెళ్దామని అయితే అనుకుంటున్నారు. సో ఏప్రిల్లోనే 13,000 కోట్ల రూపాయలు అయితే సేకరణకు అయితే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందండి. సో ఏడాది పరిమితిలోనే 4వ వంతు ఇప్పుడే చెల్లించాలి, అంటే ఈ ఎన్నికల లోపల అయితే చెల్లించాలని అయితే ప్రభుత్వం సర్కారు దిగిపోయే వేళ లోపల అయితే మొత్తం చెల్లించాలని అయితే భావిస్తుంది. సో కాబట్టి అప్పులు పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ప్రజెంట్ 13,000 కోట్ల రూపాయల సేకరణ అయితే జరుగుతోంది. సో ప్రభుత్వం గతంలో బటన్ నొక్కినా కూడా కొన్ని పథకాలకు కానీ కొన్ని బిల్లులు కానీ జమ కాలేదండి. సో అలాంటి వారి కోసం వెంటనే చెల్లించాలి. సో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే బటన్ నొక్కామని చెప్పారో అవన్నీ కూడా జమ కావాలని చెప్పేసి ఉద్యోగులకు భారీగా బకాయిలు ఉన్నాయి. సో వీటిని కూడా పోలింగ్ సమయం లోపే ఆ సొమ్ములు ఏదోలా చెల్లించే ప్రభావం అయితే లబ్ధిదారులపై ఉండేలా వైకాపా ప్రభుత్వం అయితే పెద్దలు ఎత్తుగడలు వేస్తున్నారని అయితే అధికారుల నుంచి సమాచారం అండి. సో మే 13న రాష్ట్రంలో పోలింగ్ జరుగుతూ ఉండగా ఈ లోపే 16,000 కోట్ల రూపాయల రుణాలను స్వీకరించేందుకు ప్రభుత్వ పెద్దలైతే ప్రయత్నాలు చేస్తున్నారండి. ఈ నెల తొలి మంగళవారం రుణాలు 4,000 కోట్ల రూపాయలను అయితే ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా స్వీకరించింది. అలాగే రెండో మంగళవారం చూసుకున్నట్లయితే 3,000 కోట్ల రూపాయలు తీసుకోవాలని అనుకుంటున్న కేంద్రం నుంచి అనుమతులు అయితే రావడం లేదండి. సో ప్రభుత్వం అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులు కొందరు అయితే ఢిల్లీ వెళ్ళి వచ్చి మరి మంగళవారం నాటికైనా రుణాలు సమకూర్చేలా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏప్రిల్ 16 అలాగే ఏప్రిల్ 30 ఈ తేదీల్లో రిజర్వ్ బ్యాంకు నిర్వహించే వేలంలో పాల్గొని మరొక 9,000 కోట్ల రూపాయలకు అప్పు పుట్టించాలనేది ప్రభుత్వం నిశ్చయంతో అయితే ఉంది. సో దీనివల్ల చాలా పథకాలు అయితేనేమి, చాలా పెండింగ్ బకాయిలు అయితేనేమి, చాలా కాంట్రాక్ట్లు అయితేనేమి, ఎటువంటిదైనా కూడా సో ప్రభుత్వం దిగిపోయే లోపల, అంటే ఈ ప్రభుత్వం మారే లోపల వీటన్నిటి కూడా జమ చేయాలనే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.